హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఈ రెసిపీకి అయితే మీరే పేరు పెట్టాలండి. ఎందుకంటే దీనిని కిచిడి అనాలా, ఎగ్ రైస్ అనాలా, కుక్కర్ పులావ్ అనాలా, అసలు ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. ఈ రెసిపీ అయితే మా హస్బెండ్ చేశారండి. నా హస్బెండ్ వచ్చేసి చాలా బాగా వంటలు చేస్తారు. సరే, నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే తననే చేయమని చెప్పాను. సరే, ఎలా చేస్తున్నాడా అని లోపలికెళ్ళేసరికి నేను డిఫరెంట్‌గా చేస్తున్నాను, నువ్వు కావాలంటే వీడియో తీసుకో అని చెప్పేసరికి నేనైతే ఇలా వీడియో ఆన్ చేశాను. ఇలా కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అలాగే పచ్చిమిర్చి, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అవి వేగాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన ఒక క్యారెట్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఈ రెసిపీ ఎలా చేసావు అంటే నీకెలా తెలుసు అంటే ఫేస్‌బుక్‌లో చూసి చేస్తున్నాను. ఇప్పుడే చూసాను. కొత్తగా ఉంటుంది కదా అని ట్రై చేస్తున్నానని చెప్పారండి. ఇప్పుడైతే ఇందులో 2 సన్నగా తరిగిన టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా అంటే పొటాటో గానీ, ఇంకా కాలీఫ్లవర్ గానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉందండి. 1/2 కేజీ రైస్‌ని నానబెట్టుకున్నారు ఇలాగా కడిగి. ఈ ఎగ్స్‌ని ఇందులో ఇలా కొట్టుకున్నారన్నమాట. నేనైతే షాక్ అయ్యాను. ఇలా రైస్‌లో ఎగ్ కొట్టడం ఏంటి అని. నేను చేస్తున్నాను కదా నువ్వు చూడు అని చెప్పేసనన్నారన్నమాట. సో, దీన్ని మొత్తము కుక్కర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ అంటే 1.5 గ్లాస్ వాటర్ వేయాలండి. అంటే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను, 3 గ్లాస్ వాటర్ వేసాను. ఇలా వేసి ఇక్కడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు రానివ్వాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి దీన్ని. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్లు రానిచ్చాక ఇప్పుడైతే మూత ఓపెన్ చేస్తున్నానండి. ప్రెషర్ అంతా తీసేస్తున్నాను కొంచెం ఉంటే. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను. చాలా బాగుంది అని చెప్పలేను కానీ ఓకే అండి, ఒకసారి తినొచ్చు. ఫైనల్‌గా నేను టేస్ట్ చేస్తాను అంటే లేదు లేదు, నువ్వు చెయ్యి అన్నావు కదా నేనే టేస్ట్ చేస్తాను ఫస్ట్ అని చెప్పేసి నా హస్బెండ్ అలాగే పిల్లలు ఇద్దరు కలిసి టేస్ట్ చేశారు. ఎలా ఉందో చెప్తారు వినండి. ఎట్లుంది మావయ్య? ఎట్లుంది? బాగుందా? చూసారా, మీలో కూడా ఎవరైనా ఇలా ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చాలా బాగుందని చెప్పలేను కానీ బాగుంది నాకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.